మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి. తల్లి ప్రేమను కోల్పోతే, ఒకవేళ స్నేహితుడు ఆదరణ కోల్పోతే, ఒకవేళ తోబుట్టువుల ఆదరణ కోల్పోతే, కాబట్టి మన దేవుని దేవుళ్ళలాగే చూడకండి. అంటే చాలా మందికి దేవుడు అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ పూజ గది వరకే, లేదంటే చర్చ్ వరకు మాత్రమే. అంటే ఆయనకంటూ ఒక ఏమంటారు, ఒక ప్లేస్ ఇచ్చేస్తారు. కొంతమందికి విశాలమైన హౌసెస్ ఉంటాయి. వీరికి ఇప్పుడు వీరి యొక్క దృష్టిలో దేవుడు కదంటే ఏంటి, ఒక రూమ్. కొంతమంది మిడిల్ క్లాస్ మధ్య తరగతులు ఉంటారు, వాళ్ళకి ఒక గది, 2 గది, 3 గది. ఇప్పుడు వీళ్ళు సెపరేట్ గది ఇవ్వగలరా? కాబట్టి ఒక చోట కుర్చీలో స్టూలో వేసి దేవుడు వాక్యము బైబిల్ ప్రేరాలో పెట్టి అది దేవుడు ప్లేస్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఆ దేవుడు ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నిలబడుతున్నప్పుడు, లేదంటే అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ దేవుడు ఎలా వచ్చారా, అక్కడ దేవుడు బైబిల్ ఎలా వచ్చి అంట, అవునా కదా? ఇక్కడ గమనించండి, అంటే మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం, మన ఆలోచన ప్రకారం మనం ఏమనుకుంటామంటే అక్కడ వరకే పని. కానీ బైబిల్ ఏముంది పిల్లరా, ఆకాశం ఆయనకి, భూమి ఆయనకి బాధ పెట్టదు. ఆయన లేని స్థలం ఏదన్నా ఉందా? కొంతమంది ఇంట్లో ఈ చెప్పాను కదా, స్టూల్ దగ్గర కుర్చీల దగ్గర అది బైబిల్ పెడతారండి. ఇప్పుడు అంటారు, కాల్ ఒకవేళ మంచం మీద కాల్ అటే పెట్టి పడుకున్నారు అనుకోండి, ఏమంటారు, కాల్ అటే పెట్టుకో అంటారు. అంటే అర్థం ఏంటి దృష్టిలో? దేవుడు అక్కడ ఉన్నాడు అంటే వెనకాల లేడా? నీ తల దగ్గర దేవుడు లేడనమాట, నీ కాల్ దగ్గర ఉన్నాడా? ఇప్పుడు కాల్ ఇటే పెట్టుకుంటే ఇటే ఉన్నట్ట, అటే తల దగ్గర దేవుడు ఉన్నట్ట. కాబట్టి ఆ ఆలోచన కాదు. మనం ఒక చోట మామూలు పెట్టుకున్నాం, మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక చోట పెట్టుకున్నాం, అంతేగాని అక్కడే మాత్రమే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడని. గమనించండి. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ దేవుడు మనకి ఎటువంటి సందర్భంలో ఏ విధంగా అయినా మనకు ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆదరణ కోల్పోతే నీకు ఆదరణకర్తగా మారిపోతాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ధైర్యం చెప్పే వ్యక్తిని కోల్పోతే ఆ ధైర్యం చెప్పే వ్యక్తులకు ఎవరు వచ్చేస్తారో? దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఒకవేళ స్నేహితుడైతే నీకు ఆయన ఏ స్నేహితుడంట? మంచి స్నేహితుడు. ఏ స్నేహితుడమ్మా? సో ఈ స్నేహితుల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి లక్షణాలు అంటే, తప్పిపోయిన నిన్ను వెతికి రక్షించే, తప్పిపోయిన నిన్ను వెతికి రక్షించే స్నేహితులు. ఒకవేళ లోక సంబంధంగా మన స్నేహితులు ఉన్నారా కొనుక్కున్నారా, మనం తప్పిపోయామనుకోండి, వాళ్ళు వెతికి రక్షిస్తారా, వదిలేస్తారా?
మనం ఏదైనా వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయాం అనుకోండి, అరే ఆడితో తిరక్కరా, ఆడు పాడైపోయాడు, రే ఆడితో స్నేహం చేయకు, రే ఆడితో మాట్లాడుకో, ఆడు ఎవరితో తిరుగుతున్నాడు, ఆడు ఆతో తిరుగుతున్నాడు, అరే ఆతో తిరుగుతున్నాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? మనుషులుగా వారిని పక్కన పెడతాం. ఇక వారితో మాట్లాడడం, వారితో పరిచయాలు పెంచుకో. ఇక్కడ ఇది ఎవరి స్వభావమా? కానీ దేవుడు తప్పిపోయిన కుమారుని ఏం చేస్తాడు? ఆయన వెతకి రక్షిస్తాడు. హల్లెలూయా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతుంటే దానికోసం కొండలు గుట్టలు లోయలు వెతికి ఆ గొర్రెని వెతికి పట్టుకుని ఎక్కడ ఎక్కించుకుంటాడంట? ఒకవేళ మన దృష్టిలో కనుక తప్పిపోయినోడు ఒకవేళ దొరికితే భుజాల మీద ఎక్కిస్తున్నావు, కాదురుడు ఎంతమా చెప్పాలి, కాదురు పెట్టుకుంటాం. ఎందుకు? ఇది ఎవరి స్వభావం? మనుషుల స్వభావం. గమనించండి, ఇక్కడ ఏంటంటే దేవుళ్ళ ఉన్న ప్రత్యేకత, తప్పిపోయిన నిన్ను వెతికి రక్షించే దేవుడు. హల్లెలూయా. పడదామా? తప్పిపోయిన నన్ను వెతికి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుచున్నావు. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుచున్నావు. ఘనమైన పరిచర్యలు నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఘనమైన పరిచర్యలు నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఆరాధన 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 నీకే ఆరాధన
అగాధములో ఉన్నావా? అగాధములో ఎవ్వరు నీకు సహాయం చేయడం లేదు, ఎవరు నిన్ను పట్టించుకోవడం, అందరూ వదిలేసి
ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి బ్రహ్మ అంటే ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా అని ఒకవేళ సమ్మసిల్లిపోతే ప్రభు చెప్తున్నాడు, నీ ముందు చిక్కు అనేకుల జీవితాలు ఒకసారి ఉదాహరణ తెచ్చుకో. యోసేపు జీవితం అందరి చేత విడవబడింది, కానీ ఫైనల్ గా యోసేపు తనను పైకెత్తబడ్డాడు. షడ్రకు మెషకు అబేద్నెగోను అందరూ వదిలేశారు, కానీ యేసయ్య విడిచిపెట్టలేదు. దానియేలు అందరూ వదిలేశారు, దేవుడు విడిచిపెట్టలేదు. యాకోబును అందరూ వదిలేశారు. ఓ పక్కన తల్లిదండ్రులు, ఓ పక్కన భార్య, ఓ పక్కన మాంగలు అందరూ వదిలేశారు, కానీ యేసయ్య విడిచిపెట్టలేదమ్మా. ఎవరో మనుషులు విడిచిపెట్టారు, ఎవరో నాకు సాయం చేయడు, ఎవరో నాకు సపోర్ట్ గా నిలబడలేదని ఎందుకు మనుషులు వాళ్ళు చూస్తున్నారు? నిన్ను పిలిచినవాడు ఆయన, నిన్ను ఎన్నుకున్నవాడు ఆయన, నీకు తండ్రిగా భర్తగా ఉంటానని చెప్పింది ఆయన, నీకు కుటుంబానికి అధిపతిగా ఉంటానని చెప్పింది ఆయన. ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నది. ఆ ధైర్యంతో ముందుకు కొనసాగాలి. యెహోషువ అన్నాడు, అయ్యా అయ్యా మా నాయకుడు లేడయ్యా, మోషే లేడయ్యా అన్నప్పుడు యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ మోషే మరణించొచ్చేమో కానీ మోషేని పిలిచిన నేను బ్రతికే ఉన్నాను. యెహోషువ భయపడక ధైర్యము కలిగి నిబ్బరం కలిగి ముందుకెళ్ళిపో. నీ దేవుడని యెహోవా నీ పక్షంగా ఉన్నాడు అన్నాడు. నీ దేవుడని యెహోవా నీ పక్షంగా ఉన్నాడు. యెహోషువ భయపడకయ్యా, భయపడకు. మోషేని పిలిచింది నేనే, నిన్ను కూడా పిలిచింది నేనే. మోషేని నడిపించింది నేనే, నిన్ను నడిపించబోతుంది నేనే. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలు చేయించాడు, నీ ద్వారా యోర్దాను నది వెనక్కి మళ్ళించబోతున్నాను. నీ ద్వారా ఎవరికో కుప్ప కూర్చోబోతున్నాను. నీ ద్వారా కానానికి నేను ప్రజలు తీసుకెళ్ళబోతున్నాను. ఒకవేళ నీ కుమార్తె నీ కుమార్తెను సైతం, నీ కుటుంబాన్ని సైతం గట్టించేలాంటి పరిస్థితులు ఈ స్థలానికి వచ్చావా? అయ్యా 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 నా కుటుంబాన్ని సైతం నేను నడిపించలేకపోతున్నాను. అయ్యా నా బిడ్డలకి సరైన ఆహారం పెట్టుకోలేకపోతున్నాను, నా కుటుంబానికి సరైన ఆహారం పెట్టుకోలేకపోతున్నాను, వారి మంచి చెడుల సైతం నేను చూడలేకపోతున్నానని ఒకవేళ దిక్కుచోతని స్థితిలో ఈ స్థలానికి వస్తే ప్రభు నీతోనేమో మాట్లాడుతున్నాను. నీ పక్షంగా నేను ఉన్నాను అంటున్నాడు. నీ పక్షంగా నేను కార్యం చేయబోతున్నాడు. ఎక్కడ అవమానమైన ఘనతను ఇవ్వబోతున్నాడు అమ్మా, ఎక్కడ అవమానమైన ఘనతను ఇవ్వబోతున్నాడు. నీ పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. మోషేని పిలిచిన దేవుడు యెహోషువను కూడా పిలిచాడు. మోషేను బలపరిచిన దేవుడు యెహోషువను కూడా బలపరిచాడు. మనుషుల వైపు చూడరు, మనుషుల వైపు చూడరు. అందరూ వదిలేస్తారు యోసేపు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆ గుయ్యిలో పడిపోతే యోసేపు ఏ విధంగా ప్రార్థన చేస్తుంటాడు, ఏ విధంగా ఏడ్చుంటాడు, ఏ విధంగా కన్నీరు కార్చుంటాడు. ఆ కన్నీరు పరలోకమున్న తండ్రి చూశాడు. చూసి మిద్యానీయులని సహాయాన్ని పంపించాడు. ఇస్మాయేలీలకు అమ్మింపు చేశాడు. ఇస్మాయేలీని తీసుకెళ్ళి ఐగుప్తులోకి తీసుకువెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో నీ దగ్గర వారికి నువ్వు దూరంగా ఉండడమే మంచిది. నువ్వు అనుకుంటున్నావు నేను వాళ్ళకి దూరం అయిపోయి చాలా బాధ. లేదమ్మా, కొన్ని సందర్భాల్లో ఎడబాటు చాలా ముఖ్యం. ఎడబాటు అనేది ఉంటే నిన్ను దేవుడికి దగ్గర చేస్తాడు. ఎడబాటు లేకపోతే నీ విలువ వారికి తెలియదు. ఎడబాటు దూరమే కొన్ని సందర్భాల్లో ముఖ్యం. ఎంతగా నువ్వు వారికి కఠినవారు నీ విషయంలో కఠినం అయిపోతున్నారో దేవుడు నీకు అంతగా దగ్గర అయిపోతున్నాడు. యోసేపు అన్నదమ్ములు అందరూ వదిలేసి ఫైనల్ ఒక రోజు వచ్చింది. యోసేపు పన్నా పైన నిలబడింది. 11 పన్నాలు సాష్టాంగ పడుతున్నాయి. యోసేపుకి ఇచ్చిన కళ నెరవేరింది, నీకు ఇచ్చిన కళ కూడా నెరవేరబోతుంది. యోసేపుకి ఇచ్చిన ప్రవచనం నెరవేరింది, నీకు ఇచ్చిన ప్రవచనం నెరవేరబోతుంది. యోసేపుకి ఇచ్చిన మాట నెరవేరింది, నీకు ఇచ్చిన మాట నెరవేరబోతుంది. యోసేపుకు తోడుగా ఉన్న అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉండబోతున్నాడు. యోసేపును విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించబోతున్నాడు. యోసేపును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించబోతున్నాడు. ఏ మనుషుల మీద యోసేపు అవమానం పొందాడో అదే మనుషుల నుంచి యోసేపు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నీ ముందు కూడా నీ శత్రువుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నీకు నమస్కారం చేయాలి దేవుడు చేయబోతున్నాడు. ఎవరైతే నన్ను చులకనగా చూశారు, ఎవరైతే నీ పేరు చెడ్డదన్నారు, ఎవరైతే నేను అవమానపరిచారో అదే మనుషుల ముందు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడమ్మా. నీ
తలను పైకెత్తబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ నీ స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన.